మిత్రులారా, నిన్న మే 4, 2026 మన దేశంలోని ప్రధానమైనటువంటి 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అవి చాలా ఉత్కంఠకు దారితీశాయి. ఆ ఫలితాల్లో ప్రధానంగా 3 రాష్ట్రాలకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. 1 తమిళనాడు, 2 పశ్చిమ బెంగాల్, 3 కేరళ. ముందుగా ఆ విషయాలు మాట్లాడుకునే ముందు ఈ రాష్ట్రాల్లో గెలిచినటువంటి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఓడిపోయినటువంటి వారికి సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇక గెలిచిన వారు ఎందుకు గెలిచారు, ఓడిపోయిన వారు ఎందుకు ఓడిపోయారు? ఈ 3 రాష్ట్రాల్లో ఒక విషయం చాలా స్పష్టంగా కనపడుతుంది. అధికారంలో ఉన్న పార్టీని దించేసి మరో పార్టీని అధికారంలోకి తేవాలి అనే ప్రజల్లో ఒక బలమైనటువంటి కోరిక లేక వాంఛ ఉంది అని మనకు అర్థమవుతాం. ఈ విధంగా తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ ఎంకే స్టాలిన్ ప్రభుత్వాన్ని మార్చివేసి అక్కడ టీవీకే పార్టీ కొత్తగా పెట్టినటువంటి విజయ్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. పశ్చిమ బెంగాల్లో గత 15 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ పార్టీని ఓడించి బీజేపీని అధికారంలోకి తెచ్చారు. కేరళలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి లెఫ్ట్ ఫ్రంట్ విజయన్ నాయకత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఓడించి యుడిఎఫ్ కాంగ్రెస్ నాయకత్వంలోని పార్టీని అధికారంలోకి తెచ్చారు. సో మనకు చాలా స్పష్టంగా కనపడేది అధికార మార్పిడిని ప్రజలు కోరుకున్నారు అని ఒకటి. అందుకని ఈ 3 రాష్ట్రాల్లో ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో మనం తెలుసుకునే ముందు తమిళనాడుకు సంబంధించి ముందుగా మాట్లాడుకుందాం. తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వ్యక్తి విజయన్, ఆయన అఖండ విజయాన్ని సాధించాడు. అత్యధిక మెజార్టీ కలిగినటువంటి పార్టీగా తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఈ టీవీకే అనేటువంటి పార్టీని 2024లో ఆయన స్థాపించాడు. ఇప్పుడు ఎన్నికల్లో నిలబడి మొదటిసారి ఆయన విజయాన్ని అందుకున్నాడు విజయన్. ఇది బహుశా ఎన్టీ రామారావు గారి తర్వాత ఒక సినీ నటుడు అధికారంలోకి రావటం, పార్టీ పెట్టిన కాలంలోనే మొదటిసారి అధికారంలోకి రావటం అనేది ఎన్టీ రామారావు తర్వాత విజయన్నే మనం చెప్పుకోవచ్చు. అనేక మంది సినీ నాయకులు, ముఖ్యంగా సినీ హీరోలు, సినిమా హీరోలు, రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. తమిళనాడుకు సంబంధిస్తే కూడా తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకే, జయలలిత గారు కానివ్వండి, అలాగే స్టాలిన్ కొడుకు ఉదయనిధి మారన్ కానివ్వండి, ఉదయనిధి మారన్, జయలలిత, ఎంజి రామచంద్రన్ సినిమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే సినిమా హీరోలు, హీరోయిన్. ఆ తమిళనాడులోనే సినిమా రంగం నుంచి కమల్ హాసన్ పార్టీని పెట్టాడు. ఆ తమిళనాడులో అశేష ప్రజల మండలిని పొందే ఒక గొప్ప హీరోగా ఉన్నటువంటి రజనీకాంత్ కూడా ఒక పార్టీని పెట్టాడు. కానీ రజనీకాంత్ గారు కానివ్వండి, కమల్ హాసన్ కానివ్వండి, ఇంకో 2 హీరోలు కూడా పార్టీ పెట్టారు. కానీ ఎవరు కూడా ధైర్యం చేసి ఎన్నికల్లో నిలబడి వాళ్ళ భౌతవ్యాన్ని నిర్ణయించుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. కారణం ఏమైనా కావచ్చు, కానీ విజయన్ మాత్రం మొండిగా బండగా ఎన్నికల్లో నిలబడ్డాడు. ఎవరు ఊహించని విధంగా అధికారంలోకి వచ్చాడు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ విజయాన్ని ఊహించలేకపోయాయి. తమిళిగ వెట్రి కజగం అనేటువంటి టీవీకే పార్టీ, విజయ్ పెట్టినటువంటి పార్టీ, డిఎంకే పార్టీకి, ఏఐడిఎంకే పార్టీకి ఒక ప్రత్యామ్నాయంగా భిన్నమైనటువంటి పార్టీగా ఉంది. ఈ విజయం వెనక ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన ఏ రాజకీయ పార్టీలతోటి పొత్తు పెట్టుకోలేదు. అటు బీజేపీ తోటి గాని, ఏఐడిఏ కూటమితోటి గాని, డిఎంకే కూటమితోటి గాని ఆయన పొత్తు పెట్టుకోలేదు. స్వతంత్రంగా పోటీ చేశాడు. ఇది ఒక మంచి విషయం. ఆయన పైన ఆయనకున్నటువంటి ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని తెలియజేస్తుంది. చాలా సంతోషం. ఎన్నికల ముందు ఆయన వ్యక్తిగత వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆయన భార్య విడాకుల కేసు వేయటం, ఆయన కొడుకు, ఆయన బిడ్డ కూడా ఆయనకు దూరం అవటం జరిగింది. అయినా సరే వాటిని కూడా తట్టుకొని నిలబడి ఎన్నికల్లో గెలిచాడు. వ్యక్తిగత విషయం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా బీజేపీ లాంటి నాయకులు వాటిపైన పెద్ద ఎత్తున విమర్శలు చేసి ఒకానొక దశలో త్రిష విజయన్ పైన భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు అనేక ఊహాగానాలు వచ్చినటువంటి స్థితిలో విజయన్ వెనకకుండా ఎన్నికల పోరాటంలో కొనసాగాడు. అంతేకాకుండా విజయన్ ఒక దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. తండ్రి ఒక దళిత సామాజిక వర్గం అని, తల్లి మరో సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. తండ్రి సినిమా దర్శకుడు, నిర్మాత, తల్లి నేపథ్య గాయని, రచయిత. విజయన్ మాదిగ కులానికి చెందిన వాడని కొందరు, విజయన్ మాల కులానికి చెందిన వాళ్ళని కొందరు, రకరకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏ కులం వాడైనా అసలు కులము లేదు. కులం అనేటువంటి దగ్గర, మతం అనేటువంటి దగ్గర విజయన్ తండ్రి అతని పేరును ఆ పేరు దగ్గర తమిళం అని రాయించాడు. అంటే అతనికి కులం లేదు, మతం లేదు అని చెప్పటం ఆయన ఉద్దేశం. ఇప్పుడు చాలా మంది కులాన్ని, మతాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళ ఉద్దేశం మాత్రం అది కాదు. విజయన్ గెలుపు ఆహ్వానిద్దాం, విజయన్ కు శుభాకాంక్షలు చెప్పుదాం. కానీ విజయన్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కాలి అని అంటే అతి సమీపంగా ముఖ్యమంత్రి పీఠానికి దగ్గరగా 118 సీట్లు కావలసినటువంటి దగ్గర ఉన్నాడు. అతని చిన్న చితక పార్టీలు లేదా 1-2 సీట్లు వచ్చినటువంటి వాళ్ళతో కలుస్తాడా, లేదు ఏఐడిఎంకేతో కలుస్తాడా, లేదు డిఎంకే వాళ్ళు మద్దతు ఇస్తారా, లేదు ఎవరు మద్దతు ఇస్తారు అనేటువంటి విషయం ఏమున్నా విజయన్ బహుశా డిఎంకే, ఏఐడిఎంకే, బీజేపీ కూటములతోటి ఆయన మద్దతు తీసుకోకపోవచ్చు. ఆయన కాంగ్రెస్,
సిపిఐ, సిపిఎం మరో ఒకటి రెండు చిన్న పార్టీలతోటి మద్దతు తీసుకొని అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఒక ఊహాగానాలు కూడా ఉన్నాయి. అలాగే అదే జరిగితే అది సంతోషం. ఎందుకంటే ఎన్నికల్లో వాళ్ళు ఎవరి మద్దతు లేకుండా నిలబడ్డ ఆయన ఇప్పుడు కూడా అలా ఉండటం వల్లనే ఆయన అటు బీజేపీ ఇటు ఇంకోటో అటువంటిది లేకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాగే ఉండాలని మనం కోరుకుందాం. విజయన్ ప్రధానంగా ఎన్నికల్లో పేద వర్గాల గురించి, యువజనుల గురించి, యువకుల గురించి, నిరుద్యోగం గురించి, దళితుల గురించి మాట్లాడాడు. ఆయన సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. అంతేకాదు సమాజంలో సగభాగమైనటువంటి మహిళల గురించి కూడా ఆయన మాట్లాడాడు. వాళ్ళకి అనేక వరాలు ఇచ్చాడు. ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలని నిలబెట్టుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోవటమే కాకుండా తమిళ ప్రజలు ఆయన పెట్టుకున్నటువంటి ఆశలను నిలుపుకోవాలని ఆశిద్దాం, కోరుకుందాం. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు ఆయనకు దక్కినటువంటి విజయానికి నిజమైనటువంటి విజయం ఉంటుంది. లేనట్టయితే అది ఒక అపవాదు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అవినీతి రహిత రాష్ట్రంగా మారుస్తారని అతను చెప్పాడు. చాలా సంతోషం. అలాగే ఉండాలి. మతరహిత కులరహిత వ్యవహారంగా అతని పేరులోనే అలా ఉంది గనక, అతన్ని తండ్రి అలా రాసి పెట్టాడు గనక అదే విధాన్ని వ్యవహరించాలి తప్ప ఏ మతస్థులకో కులస్తులకో కాకుండా అతను లౌకిక సెక్యులర్ డెమోక్రటిక్ వ్యక్తిగా, రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తిగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ప్రేమించేటువంటి వ్యక్తిగా, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించేటువంటి వ్యక్తిగా ఆయన ఉండాలని ఆశిద్దాం. అంతేకాకుండా విజయన్ను బీజేపీ వెనక ఉండి నడిపించింది. విజయానికి బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి. నీవు ఢిల్లీకి రా, నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాం అని నరేంద్ర మోడీ, అమిత్ షాలు చెప్పారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. అందులో నిజానిజాలు ఏమైనప్పటికీ కూడా ఎన్నికల సమయంలో గాని, ఎన్నికల తర్వాత గాని, ఎన్నికల ముందు గాని బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా స్వతంత్రంగా అతను ఉండటం, లేక బీజేపీ కూటమి ఉండేటువంటి ఆ కూటమిలో ఎలాంటి సర్దుబాట్లు లేకుండా అతను ఎన్నికల్లో నిలబడటం ఒక హర్షించదగింది, మంచి విషయం. అయితే తాను బీజేపీ విడిచిన బాణం కాను, తాను ఎవరో నడిపించలేదు అని ఏ విధంగా రుజువు చేసుకోవాలి, లేక ఏ విధంగా చెప్పాలి అని అంటే, ఒకటి దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల ఏ విధంగా నష్టం జరుగుతుందో తెలియజేస్తూ ఆ దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఏకం చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాలను విజయన్ కూడా కొనసాగించాలి. ఎందుకంటే అది డిఎంకే లేదా స్టాలిన్ కి సంబంధించిన విషయం కాదు. అది మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన విషయం. అది దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం కూడా. అలాగే రాష్ట్రాల హక్కుల కోసం, సమాఖ్య హక్కుల కోసం ఆయన నిలబడాలి. వాటిని హరించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కేంద్రం నుంచి పేర్లు ఏం పెట్టినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రమే సర్వస్వం తప్ప రాష్ట్రాలు స్వతంత్రం కాదు అనే రీతిలో వ్యవహరిస్తుంది. దీనిని విజయన్ తమ ఆచరణ ద్వారా, ఆలోచనల ద్వారా దాన్ని తిప్పికొట్టాలి. అలాగే తమిళనాడులో ఒక ప్రత్యేకత ఉంది. ద్రావిడియన్ ఆర్యన్ రామస్వామి పెరియార్ తమిళనాడు లేనటువంటి సంబంధాన్ని కలిగి ఉంది. సనాతన ఆచారాలను, ధర్మాలను, ఆ పేరుతో జరిగేటువంటి అధర్మాలను, తప్పుడు పద్ధతుల్ని చీల్చి చెడ్డాడిన వ్యక్తి రామస్వామి పెరియార్. అలాంటి పెరియార్ నాయకత్వంలో పెరిగినటువంటి పార్టీలే డిఎంకే గాని, ఏఐడిఎంకే గాని, లేక తమిళనాడు ప్రజలు కానీ. అందుకే అక్కడ బీజేపీకి ప్రవేశం లేకుండా పోయింది. భవిష్యత్తులో కూడా బీజేపీ ఎత్తులను చిత్తు చేస్తూ తమిళనాడు సాంప్రదాయాలను, పెరియార్ సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది కూడా విజయన్ ముందున్నటువంటి ఒక విషయం. ఈ విధంగా ఎవరైతే విజయన్ బీజేపీ విడిచిన బాణమని ప్రచారం చేస్తున్నారో లేక భావిస్తున్నారో అలాంటి వాళ్ళకి ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా, ఈ విధానాలను అనుసరించడం ద్వారా జవాబు చెప్పిన వారైతారు విజయన్. కారణాలు ఏమైనా ఎన్నికల సమయంలో విజయన్ ఒక స్వతంత్ర స్టాండ్ తీసుకున్నాడు. ఒకవైపు స్టాలిన్ బీజేపీ వ్యతిరేక స్టాండ్ తో పెద్ద ఎత్తున ముందుకు పోతున్నటువంటి దశలో, మరొక వైపు ఏఐడిఎంకే బీజేపీ కూటమి ద్రవిడియన్ ఆర్యన్ అనేటువంటి దానికి భిన్నంగా హిందూ సంస్కృతి, హిందూ మతం అనేటువంటి పేరుతోటి రకరకాల ప్రలోభాలు పెడుతున్నటువంటి స్థితిలో విజయన్ ఈ రెండింటి కాకుండా, ద్రవిడియన్ ఆర్యన్ సిద్ధాంతాలు లేకపోతే ఆలోచనలు కాకుండా, హిందూ క్రిస్టియన్ లేక ముస్లిం అనేటువంటిది కాకుండా ఆయన పేదలు, దళితులు, యువజనులు, యువకులు, నిరుద్యోగము, అవినీతి అనేటువంటి అంశాలను తీసుకున్నాడు. ఇది యువతను బాగా ఆకర్షించింది. ఇది యువతను కదిలించింది. ఆయన స్వయంగా యువకుడు, ఆయన స్వయంగా ఒక సినిమా హీరో. ఆయన సినిమాల్లో మెజార్టీగా ఇలాంటి అంశాలే చూపించాడు. ఆయన ఎన్నికల్లో కూడా ఈ అంశాలపైనే కేంద్రీకరించాడు. ఈ విజయం జంజీ విజయంగా, యువకుల విజయంగా మనం భావించవచ్చు. కాబట్టి విజయానికి శుభాకాంక్షలు చెప్తాం. విజయన్ భవిష్యత్తులో కూడా ఇంకా విజయాలు సాధించాలని కోరుకుందాం. ఏ విధంగానైతే ఇప్పుడు స్వతంత్రంగా ఉండి ఎన్నికల్లో గెలిచాడో, భవిష్యత్తులో కూడా అలాంటి స్వతంత్రత పాటిస్తూ ఏ కేంద్ర రాజకీయాలకు, ముఖ్యంగా మతోన్మాద రాజకీయాలకు లోను కాకుండా, ప్రభావాలకు లోను కాకుండా, దక్షిణాది రాష్ట్రాల యొక్క హక్కులను, సమాఖ్య హక్కులను కాపాడుకుంటూ తమిళ ప్రజల యొక్క
సంస్కృతిని కాపాడుకుంటూ మంచి నాయకుడిగా ఎదగాలని ఆశిద్దాం. విజయన్కు మరోమారు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇది బహుజనుల, ఇది మహాత్మా జ్యోతిరావు పూలే, ఇది కింది వర్గాలకు నాయకత్వం కావాలనుకునేటువంటి వారికి స్ఫూర్తినిస్తుంది. ఇలాంటి స్ఫూర్తిని తీసుకొని దేశంలో ఇంకా అనేక కొత్త శక్తులు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కొత్త శక్తులు రావాలని, యువకులు రావాలని, ఆ విధంగా ఒక ప్రజల కోసం పనిచేసే నిజాయితీ పరమైనటువంటి వ్యక్తులు రావాలి. ఎలాంటి ప్రలోభాలకు కాకుండా, ఎలాంటి డబ్బు సారా లేక ఇలాంటి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా విజయన్ ఎన్నికల్లో నిలిచాడు. అంతేకాదు, ఒక ఆటో డ్రైవర్, ఒక కూలీ, ఒక మామూలు మనిషికి, పేరు ప్రఖ్యాతులు లేనటువంటి ఒక మామూలు యువకులకి లేక మామూలు వ్యక్తులకు ఆయన సీట్లు కేటాయించాడు. విజయన్ పేరు తప్ప విజయన్ తర్వాత ఇంకెవరు కూడా తెలియనటువంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తులు ఇవాళ ఎమ్మెల్యేలు అయ్యారు. అలాంటి వ్యక్తులు ఈరోజు మంత్రులు కాబోతున్నారు. అలాంటి వ్యక్తులు ఈ రోజు తమిళనాడు నాయకత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకుపోతున్నారు. ఇది గొప్ప విషయం. ఇది విజయం యొక్క రహస్యం. సాధారణ ప్రజలు నిలబెట్టి అసాధారణ వ్యక్తులుగా అభివృద్ధి చేయటం అనేది విజయం సాధించినటువంటి ఒక విజయం. ఇలాంటి మిరాకిల్స్ చేయొచ్చు, జరుగుతాయి అని నిరూపించినటువంటి విజయానికి సలాం. చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.